జేఏసీ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు ఈరోజు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ హెల్త్ కార్డ్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, జిల్లా గ్రంథాలయ సంస్థ, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్తో సహా, కేజీబీలతో సహా అన్ని రంగాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులకు కూడా ఈ హెల్త్ కార్డ్స్ని అమలు జరపాలని కోరుతూ ఉన్నాం. దీంతోపాటు హెల్త్ కార్డ్స్కి సంబంధించి 1.5% అనేటువంటిది కాకుండా దీన్ని 1000 రూపాయలకే పరిమితం చేయాలనేటువంటిది ఉద్యోగులందరి డిమాండ్గా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో మరోసారి పునరాలోచన చేసి ఈ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని, ఎందుకంటే ఉద్యోగులు ఎంత కంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వం కూడా అంత కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గరిష్టంగా 1000 రూపాయలకే పరిమితం చేసి ప్రభుత్వం కూడా ఆ మేరకు తప్పనిసరిగా కంట్రిబ్యూట్ చేసి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆ మొత్తంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల యొక్క హెల్త్ కేర్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ యొక్క ఖర్చులు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే హెల్త్ కార్డ్స్ డిమాండ్ ముందుకు వచ్చింది. సార్, దీని మీద 2009 నుంచి చర్చోపచర్చలు జరిగి మధ్యలో కొంతకాలం 2016లో ఓ సంవత్సరం పాటు క్యాష్లెస్, లిమిట్లెస్ ట్రీట్మెంట్ అమలైనా మళ్ళీ కోవిడ్ తర్వాత ఏ హాస్పిటల్ కూడా తీసుకోవడం లేదు, బిల్స్ పెండింగ్లో ఉన్నాయని, మళ్ళీ ఇప్పుడు ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకొని అమలు జరిపేటువంటి ఈ పథకంలో కూడా మళ్ళీ అటువంటి చరిత్ర పునరావృతం కాకూడదు. ప్రభుత్వం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ డబ్బు నుంచి ఎప్పటికప్పుడు హాస్పిటల్స్కి అమౌంట్ రిలీజ్ చేసే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది లేకపోతే మళ్ళీ ఈ ఉద్యోగుల్లో ఉన్నటువంటి అనుమానాలు కూడా అవే. ఈరోజు మేము కట్టేటువంటి మొత్తం మా పేరుతోనే ట్రస్ట్లో ఉంటుందా, లేకపోతే ప్రభుత్వం జీపీఎఫ్ లాగా వాడుకుంటుందా అనే అనుమానం ఉంది, లేదా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుందా లేదా అనుమానం ఉంది. ఇట్లాంటి అనుమానాలన్నిటికీ కూడా తెరదించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే ఈరోజు హెల్త్ కార్డ్స్ ఇచ్చారు, సంతోషం. మరి అట్లాగే పిఆర్సీని కూడా 1/7/2023 నుంచే పిఆర్సీ డ్యూ డేట్. మరి ఇప్పటికే 32 నెలలు గడిచిపోయింది. మరి గత ప్రభుత్వంలో 30 నెలలు ఆలస్యమైందని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి పిఆర్సీ సాధించుకున్నాం. మరి ఈరోజు కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇమీడియట్గా ఈ బడ్జెట్లో ప్రొవిజన్ ఇచ్చి పిఆర్సీని కూడా 1/7/2023 నుంచి అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులంతా కూడా హర్షిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇతర పెండింగ్ బిల్స్ కానీ ఇతరత్ర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా నిరూపించుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేస్తూ హెల్త్ కార్డ్స్ ఇవ్వడాన్ని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన స్వాగతిస్తాం. నిజంగా హెల్త్ కార్డు రావడం అనేది ముఖ్యంగా పెన్షన్స్ మాత్రం చాలా కాపాడుతుంది. ఎంతోమంది ప్రాణాలు వదిలారు. ఇప్పటికైనా మా ప్రాణాలను కాపాడినందుకు ముఖ్యమంత్రి గారికి, మా మహిళలందరి తరఫున, తల్లులుగా వారికి మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఎటువంటి కార్యక్రమంలోనైనా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మా వంతు కృషి మేము కూడా ప్రభుత్వానికి చేస్తామని చెప్తూ, ఈ టీజేఏసీకి మాత్రం ముఖ్యంగా మా అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ప్రమాదంగా చనిపోతే 1,20,00,000 లక్షలు ఇవ్వడం అనేది ఒకటి, సహజ మరణానికి 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం అనేది ఒకటి చాలా మంచి నిర్ణయాలు. కొంతమందికి అసంతృప్తి ఉన్న మా దాంట్లో మహిళలు కానీ ఎవరైనా కానివ్వండి, దాన్ని మనం సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళడం ముఖ్యము. ఇది హెల్త్ స్కీమ్ ఇవ్వడమే కాదు, దీన్ని సక్రమంగా నడిపించే దారిలో కూడా మన టీజీజేఏసీ ఎప్పటికప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే హాస్పిటల్స్లో కూడా ఎన్నో ఇంతకుముందు అవకతవకలు జరిగాయి. నిజంగా కూడా అందరూ అనుమానపడుతున్నట్టు వచ్చిన అమౌంట్ కూడా సక్రమంగా వస్తుందా లేదా అని చూసుకోవడానికి ట్రస్ట్ ఉంటుంది. దాంతోపాటు ట్రస్ట్లోనే ఉన్నవాళ్ళు కాకుండా అది కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉండాలని టీజేఏసీ వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 2024లో నుండి ఎంతమంది అయితే మా పెన్షనర్స్ రిటైర్ అయినారో వాళ్లకు మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళ పరిస్థితిని వెంటనే టేకప్ చేసి వాళ్ళకు మాత్రం డబ్బులు వెంటనే ఇవ్వాలి. ఇప్పటి వరకు 66 మంది చనిపోయినారు డబ్బులు పంపించక.
చాలా ఇబ్బందులు ఉన్నారు. కనుక దీన్ని మాత్రం ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సిన బాధ్యత మన జేఏసీ తరఫున కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఇది మాత్రం టాప్ ప్రయారిటీ మీద తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి భగవంతుడు ఇన్ని రోజుల తర్వాత కనికరించి భగవంతుడు అంతే అది చాలా రోజుల నుంచి వేస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి వెయిటింగ్లో ఉంటుంది. సో ఇవాళ మంచి శుభపరిణామం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఈహెచ్ఎస్ అంటే ప్రతి ఒక్కరు ఈహెచ్ఎస్ అనుకుంటే దానికి పెన్షనర్ కూడా కలపండి, ఓన్లీ ఎంప్లాయీస్ అనేవి అంటున్నారు. పెన్షనర్స్ అనేది అలా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈపీహెచ్ఎస్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అనేది వస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము ఆలోచన చేసి సిఎస్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కనుక ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.